తాను చేసిన సేవలను గుర్తించి స్వర్ణ నంది అవార్డు ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల రాష్ట్ర మహిళా విభాగం ప్రెసిడెంట్ డాక్టర్ కండవల్లి లక్ష్మి పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఆదర్శ కళా నిలయం సంస్థ నిర్వహించిన వేడుకలో కండవల్లి లక్ష్మిని స్వర్ణనంది అవార్డుతో గత నెలలో ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు ఊరేగింపుగా ఆమెను దివాన్ చెరువులోనే ఇంటికి తీసుకొచ్చారు. గజమాలతో పూలమాలలతో శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తనకి ఇప్పటి వరకు 10 అవార్డులు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. అయితే హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఆదర్శ కళా నిలయం సంస్థ నిర్వహించిన వేడుకలో ఎంతో మంది సినిమా పెద్దలు ఇతర పెద్దల సమక్షంలో స్వర్ణనంది అవార్డు అందుకోవటం మరిచిపోలేని అనుభూతిని పేర్కొన్నారు. నా పేరు బొడ్డపాటి నాగేశ్వరరావు, దివాన్ చెరువు జనసేన పార్టీ కార్యకర్తని. ఈరోజు మా గ్రామంలో ఈ యొక్క ప్రెస్ మీట్ జరిగిందంటే దానికి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే కండవల్లి లక్ష్మి గారు ఒక టీడీపీ కార్యకర్తగా జనప్రవాహం చేసింది. ఆ తర్వాత కార్యక్రమాలు చేసుకుంటూ జన్మభూమి కమిటీ నంబర్గా ఎదిగారు. అక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చారంటే ప్రస్తుతానికి ఆవిడ చేస్తున్న కార్యక్రమం సేవలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు వరకు రాష్ట్రం వరకు వెళ్ళిందంటే పచ్చుకుంట కృతజ్ఞత తెలిపేది మీడియా మిత్రులకే. ఆవిడ కూడా చాలాసార్లు మీడియా మిత్రుల వల్ల నేనంతా ముందుకు సాగుతున్నానని చాలా సహకరిస్తున్నారన్నారు. అలాగే ఇంతకంటే ఉన్నతమైన స్థాయి పదవిలో రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా నేనున్నానంటూ సొంత డబ్బులతో ఖర్చు చేసి ఇసు ఏదన్నా కానీ నేనున్నానని డేరింగ్ డాష్గా ఎదరు నిలిచిపోద్ది. అలాంటిది కొంతమంది వారవలేక చాలా కుట్రలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా గమనించండి. మనలో మగవారైనా ఆడవారైనా మన జాతి తరఫున ముందుకెళ్తున్నారంటే మనం సంతోషించవలసిన విషయం. మనం కాకపోయినా మన ముందున్న వాళ్ళకి ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి మన పేటకు కానీ సేవ కార్యక్రమాలకు కానీ ముందుండి ప్రోత్సహించి ప్రతి దాంట్లోని కూడా యూత్ గారికి ఎవరికైనా కానీ అన్యాయం జరిగినా మా గ్రామంలో పోలీసుగా ఏదైనా సమస్య వచ్చినా ఆవిడ చెప్పగానే 5 నిమిషాల్లో కారు వేసుకొని స్టేషన్ కాడికి వచ్చి ఆ సమస్య అయితే పరిష్కరించి అక్కడ న్యాయమైతే న్యాయం, అన్యాయం అయితే అన్యాయం చేసి అక్కడ ఏ సమస్య లేకుండా చేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందు ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటూ ఇలాంటి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బొడ్డపడినా. అందరికీ నమస్కారం. నా పేరు కండవల్లి లక్ష్మి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. టీడీపీ జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శిగా పనిచేస్తున్నాము. ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నేను ఎక్కడ ఏ కష్టం వచ్చినా తప్పనిసరి నా వంతు అక్కడ కృషి చేసి నా సహాయం చేయడం జరుగుతుంది. అలాగే కుష్ఠరోగులకు, అనాథులకు, వితంతులకు, మానసిక వికలాంగులకు ఇలా కొంతమంది వారికి నేను నా వంతు సహాయం మా ఇంట్లో నుంచే కొంత ధనము వారికి సహాయం చేయడం కూడా జరుగుతుంది. ఆ సోషల్ వర్క్ను చూసి నన్ను ఇంచుమించు ఇది 11వ అవార్డు అండి. 10 అవార్డులు అయితే చాలా సంతోషంగా తీసుకున్నాను. 11వ అవార్డు నంది అవార్డు అంటే నేను చాలా సంతోషించాను. ఈ నంది అవార్డు రావడమే చాలా సంతోషం. నేను ఒక దళిత మహిళా నాయకత్వంలో ఈ నంది అవార్డు నా దళిత కులంలో పుట్టిన ఎవరికి లేదని చాలామంది మా శాసనసభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. చాలా మంచిదమ్మా ఈ అవార్డు రావడం అని రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు అవార్డు రాగానే ఆయన ఫస్ట్ ఫోన్ కాల్ చేసి విషెస్ తెలియజేశారండి. నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే మా మినిస్టర్ గారు పెందుర్తి వెంకటేష్ గారు కూడా కంగ్రాచులేషన్ ఫోన్ ద్వారా తెలియజేశారు. నేను చేస్తున్న కష్టం ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా ముందుకెళ్ళడాన్ని బట్టే ఈ నంది అవార్డుకి అర్హురాలను కనుక నన్ను ఎన్నుకొని ఆ అవార్డు జూబ్లీ హిల్స్ ప్రసాద్ గారి క్లబ్లో ఇవ్వడం జరిగిందండి. నిజంగా సినిమా యాక్టర్ల మధ్యలో అంత పెద్ద యాక్టర్ల మధ్యలో డాక్టర్ కండవల్లి లక్ష్మి గారు హ్యూమన్ రైట్స్లో మానవ హక్కుల్లో మీరు చేస్తున్న సేవను మేము చూస్తున్నాం, మిమ్మల్ని ఫాలో అవుతున్నాం మేడం, మాకు చాలా సంతోషం అని వారు చెప్తుంటే నేను చాలా ఆనందించానండి. ఎవరికి లేని ధన్యత నాకు వచ్చిందంటే అది కొంతమంది ప్రెస్ వారు కూడా దీనికి సపోర్ట్ అని నేను
ఏకీభవిస్తాను. ఎందుకంటే నేను చేసే సోషల్ వర్క్ ఎక్కడితో ఆగిపోకుండా మీ ప్రెస్ వారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారండి. ఖచ్చితంగా అవన్నీ సోషల్ మీడియాలో నేను చేస్తున్న సేవను గుర్తించి వీరు నన్ను ఎన్నుకొని ఈ నంది అవార్డును నాకు బహుకరించడం జరిగింది. ఫిబ్రవరి 22వ తారీఖున హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ప్రసాద్ గారి క్లబ్లో నేను తీసుకోవడం జరిగింది. నేను చాలా సంతోషించానండి. నిజంగా నేను ఆ రోజు చాలా కన్నీటి పర్వంతం కూడా అయ్యాను. ఎందుకంటే ఎందుకు పనిచేయని నన్ను ఈ నాయకత్వంలో నేను చేస్తున్న సేవను గుర్తిస్తున్నారు. సమాజం ముందుకు నేను వెళ్తున్నాను కాబట్టి నిజాయితీగా వెళ్తున్నాను. ఆ నిజాయితీని గుర్తించి నాకు ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తూ భగవంతుడు నాకు ఎన్నో నా విషయంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా నాకు ఎన్నెముకగా ఆయన ఉండి కాపాడడంలో ఒక వింత అయితే నా వెన్నెముకగా మా నాయకుడు పెందుర్తి వెంకటేష్ గారు కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకి నా తరపున, నా కుటుంబం తరపున, నా దళిత కుటుంబాల సభ్యుల తరపున, అందరి తరపున కూడా ఆయనకి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరీ ముఖ్యంగా ఈరోజు యూత్ అండి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా జరిగించడానికి మా అమ్మ, మా పెద్దమ్మ అని వారు ఎంతో సంతోషంతో ఈ నంది అవార్డు తీసుకురావడం ఎనలేని ఘనత. ఈ రాజమండ్రికే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్కే గొప్ప ఘనత అని వారు ఈరోజు ఎంతో సంతోషంగా గజమాలలతో పూలమాలతో సత్కరించి నన్ను మా సెంటర్ నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ఈ అవార్డుకి ఈరోజు ఇంత గొప్ప సన్మానం జరిపించడానికి యూత్ వారే సపోర్ట్ అండి. నిజంగా యూత్ వారి సపోర్టు నాకు ఉండడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాను. అలాగే దివాన్చెరు గ్రామం నుండి కూడా నాకు మహిళల సపోర్టు, మా నాయకుల సపోర్టు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న విషయం మీడియా మిత్రుల ద్వారా పంచుకుంటున్నానండి. నేను ఏదైనా నీతి నిజాయితీగానే కష్టపడుతున్నాను. ఎక్కడ ఎటువంటి పైసా ఆశించకుండా నాకు వచ్చిన కష్టార్జితంలో నుంచి ఎదుటివారికి పెట్టడం నేను చేసుకునే నీతి నిజాయితీగానే సాగుతున్నాను. నా మీద కొంతమంది దుష్ట శక్తులు నాకు వచ్చే అవార్డ్స్ని చూసి, నేను చేసే నాయకత్వాన్ని చూసి వారవలేక కొంతమంది చెడు ప్రచారాలు చేస్తున్నారండి. దయతో అలాంటి చెడు ప్రచారాలు మానుకోవాలని నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. నిజాయితీగా బ్రతుకుతున్నాను, సింగిల్గా బ్రతుకుతున్నాను, సింగిల్ హ్యాండ్గానే ఎదిగాను. నేను ఏ నాయకుడి సపోర్ట్ ఎప్పుడు కూడా కోరలేదు. ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఒక పైసా ఇవ్వండి అని వారిని నేను డొనేషన్ రూపంలో అడగడం కానీ ఎప్పుడూ జరగలేదండి. మా సొంత కుటుంబ సభ్యులు నాకు సహకరిస్తారు. నా పెద్ద చెల్లి కానీ, నా చిన్న చెల్లి కానీ, నా కుటుంబ సభ్యులు నాకు పూర్తి సహకారం ఇస్తారండి. ఆ సహకారాన్ని బట్టే నా సొంత ధననిధితోనే నేను ప్రజలకు చేస్తున్నాను సేవ. ఖచ్చితంగా నా సేవ నా పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుందనే నమ్మకం నాకుంది. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నేను నిజాయితీగానే పనిచేశాను, కష్టపడ్డాను. మొన్న ఎలక్షన్లో ఖచ్చితంగా గుర్తింపు వస్తుందని అనుకుంటున్నాను. దేవుడు కృప తోడుగా ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. నాయకులు కూడా నాకు సపోర్ట్ ఇస్తున్నారు. కానీ మరీ ముఖ్యంగా పెందుర్తి వెంకటేష్ గారి సపోర్ట్ నాకు ఎప్పుడు జన్మభూమి కమిటీ మెంబర్ కాడి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వెళ్ళే వరకు కూడా ఆయన సపోర్ట్ ఇప్పటికి కూడా ఉందండి. ఆయనకి కూడా ప్రత్యేకంగా మళ్ళీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా అన్నగారు బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు గారికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే పెందుర్తి అభిరామ్ గారు యువ నాయకులు, ఆయన కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు, శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి కూడా నా తరపున, నా కుటుంబం తరపున, నా యూత్ తరపున ప్రత్యేకంగా నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా నేను ఒక దళిత మహిళా నాయకురాలుగా ఎదగడం కొంతమంది వారవలేని వారు ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా నా మీడియా మిత్రులు మీరందరికీ కూడా మీరుండబట్టి నేను ఈ స్థాయికి వెళ్ళానండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. మీ అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.